హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. గోల్డ్ కొనాలా? లేకపోతే సిల్వర్ కొనాలా? అనే దాని గురించి అయితే ఈరోజు వీడియో ఉండబోతుందండి. మీకు గోల్డ్ కొనాలా? లేకపోతే సిల్వర్ కొనాలా? అని మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ వీడియో మీకైతే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అంటే మీరు ఒక అంచనాకైతే వచ్చేస్తారండి. ఏది కొంటే బెస్ట్ అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియోని మొత్తం చివరి వరకు అయితే చూడండి. చూసి గాని నచ్చితే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. అలాగే మళ్ళీ కొంచెం పెరుగుతుంది. అలాగే కొద్దిగా తగ్గుతూ ఉంటుంది కదా! కాబట్టి ఈరోజు అయితే గనుక మీకు గోల్డ్ గురించి అయితే డీటెయిలింగ్ వీడియో అయితే చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో లేదో తెలీదు కానీ ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ గురించి అలాగే సిల్వర్ గురించి అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఈ రెండిటి గురించి డీటెయిలింగ్ అయితే తెలుసుకోవాలండి. చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ టైంలో చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు రేట్ పెరిగింది. మనం ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? మనం నష్టపోతాం కదా! అని చాలామంది అయితే గనక ఇన్వెస్ట్‌మెంట్ అయితే చెయ్యరు. అలాగే సిల్వర్ అనేది వేస్ట్ కదా! మనకు ఎక్కువగా అవసరం లేదని సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయరండి. ఇలానే ఎప్పుడూ ఆలోచించకూడదు. గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఏ దాని మీదైనా సరే మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అయితే కంపల్సరీ చేయాలండి. అంతేకానీ ఇప్పుడు పెరిగింది కదా! ఇప్పుడు చేయొద్దు, తగ్గినప్పుడు చేద్దాం అనుకుంటే మీ దగ్గర డబ్బులనేది అప్పటికి ఖర్చయిపోతూ ఉంటాయి కదా! కాబట్టి మనకు చేతిలో డబ్బులున్నాయంటే ఆటోమేటిక్‌గా ఖర్చు అనేది ఎక్కువగా వస్తూనే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర డబ్బులున్నప్పుడు కంపల్సరీ గోల్డ్ మీద గానీ, సిల్వర్ మీద గానీ మీకు ఏవి లేదు అనుకుంటే దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. నేనైతే ఈరోజు ఈ రెండిట్లలో మీకు ఏది కొంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందనేది అయితే షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో నా ఉద్దేశం ప్రకారం మాత్రమే చెప్తున్నా అండి. ఇలానే అందరూ ఆలోచించాలని కాదు కదా! నా వీడియోస్‌లలో ప్రతి ఒక్కటి నాకు అనుగుణంగా అంటే నాకు తెలిసిన విషయము, అలాగే నాకు ఏమనిపిస్తుంది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది 100% మీరు పాటించాలని లేదండి. మీకు ఒక ఐడియా కోసం మాత్రం చెప్తున్నాను అంతే. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది కదా! కాబట్టి మీరు గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఏదైనా కొనాలి అంటే మీకొక టార్గెట్ అనేది ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులున్నాయంటే డైరెక్ట్ వెళ్లి కొనేసుకుంటాం. అలా కాకుండా మీరు ఒకవేళ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అనుకోండి, మనము ప్రతి నెల ఇంత సేవింగ్స్ చేసుకున్న అమౌంట్‌తో గోల్డ్ కొద్దిగా, సిల్వర్ కొద్దిగా తీసుకోండి. లేదు మాకు సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని లేదండి అనుకుంటే, గోల్డ్ మీదనే ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ కట్టి కాయిన్స్ తీసుకోండి. లేకపోతే ఏదైనా వస్తువులు లేకపోతే వస్తువులు తీసుకోండి. వస్తువులన్నీ ఉన్నాయి. కానీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం చేయాలనుకుంటే కాయిన్స్ అలాగే బిస్కెట్స్ కూడా ఉంటాయండి. వాటి మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక గోల్డ్ అంటే ఇప్పుడు గోల్డ్ అంటే చిన్న పిల్లల కానుంచి అందరికీ ఇష్టమే. ఇప్పుడు పిల్లలకు మనము అంటే కొంచెం 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్న పిల్లలకు గోల్డ్ అంటే కూడా ఇప్పుడు ఇష్టపడుతున్నారు గదా! గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనము వేరే వాళ్ళకి ఫంక్షన్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా గోల్డే ఎక్కువగా ఇస్తుంటాం గదా! అంటే చిన్న వస్తువైనా సరే అంటే ఇప్పుడు పిల్లలకి అన్నప్రాసన చేసినారంటే చిన్నది వెండిది వెండి దానికంటే చాలామంది గోల్డ్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గోల్డ్‌ది ఏదో ఒక వస్తువు ఆడపిల్లలైతే కమ్మలు, చిన్న గాజులు, అంటే చేతికి కట్టుకునేటివి అంటే నల్లపూసలు ఉంటాయి కదా! అలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులను తీసుకొని వెళ్తుంటారు. ఇంకా దగ్గర వాళ్ళనుకుంటే చిన్న చైన్‌లు అట్లాంటి గోల్డ్ గిఫ్ట్‌లాగా ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు గిఫ్ట్ ఐటెమ్స్‌గా ఇవ్వడానికి గోల్డ్ మీద కూడా చాలా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా! అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం కూడా గోల్డే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది వస్తువులు కూడా తీసుకుంటూ ఉంటారండి. వస్తువుల పరంగా కూడా చాలా అంటే ఎక్కువగా ఇప్పుడు పిల్లలకు ఫంక్షన్స్ టైంలోనే కాకుండా పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఉపయోగపడడానికి వస్తువులు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గనక గోల్డ్ కాయిన్స్ అలాగే బార్స్ తీసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు రేట్ ఎట్లా ఉన్నా రేపొద్దున పిల్లలకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో గోల్డ్ అనేది ఇలా తీసి పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ పిల్లల పెళ్ళిళ్ళకనుకోండి వాళ్ళకి మెయిన్ వస్తువులు ఏమేమి కావాలో అంత మటుకు తీసుకొని మిగతాది బిస్కెట్స్, కాయిన్స్‌లో తీసుకుంటారు. అంటే ఆడపిల్లలకైతే నెక్లెసు, చిన్న నెక్లెస్, లాంగ్ చైను, కమ్మలు అలాగే చెంచవరాలు అలాగే మాటీలు ఇలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ తీసి పెట్టుకొని మిగతావి మళ్ళీ వాళ్ళకి గాజులు అలాంటివి కావాలనుకుంటే బిస్కెట్స్ అలాగే కాయిన్స్ లాగా కొని పెట్టేసుకొని అవి వాళ్ళకప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో వాళ్ళకి నచ్చిన మోడల్స్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఇవి కూడా తీసుకోవట్లేదు. జస్ట్ ఒక కమ్మలొకటి తీసి పెట్టేసుకుంటున్నారండి. ఇక మిగతా ఐటెమ్స్ మొత్తానికి కాయిన్స్ అలాగే బిస్కెట్స్ తీసుకొని పెట్టేసుకొని, వాళ్ళకు అప్పటికి వాళ్ళకి నచ్చిన మోడల్స్ తీసుకుంటారండి. ఇప్పుడు ఈ ఆడపిల్లల్లో అసలు నచ్చట్లేదు కదా!
వాళ్ళకు ఇప్పుడు మనం తీసుకున్న మోడల్స్ అస్సలు నచ్చవు. అప్పుడు మళ్ళీ వాటిని కరిగిచ్చి, చేసి, పెట్టి దీనికంటే కాయిన్స్, బిస్కెట్స్ తీసి పెట్టేసుకున్నామనుకోండి, అప్పటికి వాళ్ళే నచ్చిన మోడల్స్ తీసేసుకుంటారు. కాబట్టి గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. నిన్నటికి ఈ రోజుటికి మనకు 300 రూపీస్ అయితే పెరిగింది అంతే గోల్డ్ మీద. కానీ మనకు ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే 1,70,000 ఉండే. అలాంటిది మొత్తం 1,50,000 1,50,000కి పడిపోయింది. ఇక ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి 300 రూపీస్ పెరిగింది. పడిపోవడం మాత్రం ఈసారి చాలా పడిపోయిందండి. ఇక 300 అయితే పెరిగింది. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో కూడా మనకు తెలీదు. కాబట్టి మన దగ్గర డబ్బులున్నాయా, మీకు గోల్డ్ కావాలి అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేసేయండి. మళ్ళీ మళ్ళీ కొనాలి అనుకున్నా కూడా మనమైతే కొనలేం కదా! ఇక సిల్వర్ విషయానికొస్తే గనక సిల్వర్ కొనడం అనేది చాలా ఈజీగా కొనొచ్చు. గోల్డ్ కూడా ప్రతి నెల అయితే సేవింగ్స్ చేసుకొని కొనుక్కోవచ్చు. అంటే కొనలేని వాళ్ళకి చెప్తున్నాను. సిల్వర్ అనుకోండి ప్రతి నెల ఈజీగా మనము గోల్డ్ 1 గ్రామ్ ఒక నెల కొంటే అదే అమౌంట్‌తో అంటే 15,000 ఏదో మనము సిల్వర్ అనేది చాలానే కొనుక్కోవచ్చు. అంటే కేజీలు కేజీలు కొనలేకపోవచ్చు కానీ దీనికంటే ఇది రేట్ తక్కువగా కదా! మనకు 1 గ్రామ్ వచ్చేసి 220, 200 ఆ మధ్య 220 వరకు అయితే ఉంది ఇప్పుడు. కాబట్టి మనం ఈజీగా అయితే కొనుక్కోము. అదే 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 15,000 జస్ట్ నార్మల్ రౌండ్ ఫిగర్ 15,000 మళ్ళీ జీఎస్టీ అన్నీ కలిపితే మనకు 16,000 దాకైతే వస్తుంది. కాబట్టి సిల్వర్ అనేది మనం ఈజీగా కొనవచ్చు. చిన్న పిల్లలు కూడా ఈజీగా కొనొచ్చండి. ఎందుకంటే పిల్లలకి మనము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు లేకపోతే ఎవరైనా గిఫ్ట్‌లు అమౌంట్ ఇస్తుంటారు కదా! అమౌంట్ సేవింగ్ చేసి కూడా వాళ్ళకి కావాల్సిన సిల్వర్ ఐటెమ్స్ వాళ్ళ డబ్బులతో కూడా ఈజీగా కొనేయొచ్చు. వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందండి. పొదుపు చేసుకొని వాళ్ళ వస్తువులతో అంటే వాళ్ళ డబ్బుల్ని పొదుపు చేసుకొని, ఆ డబ్బులతో వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకు అర్థమవుతుంది. సేవింగ్ చేసుకొని ఇలా వీటి మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. వేస్ట్ దానికి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదని చిన్నప్పటి నుంచి వాళ్ళకు తెలిసేలా మనమైతే ఇలా చేసుకోవచ్చని కేజీలు కేజీలు కొనలేకపోయినా మనం 10-20 గ్రామ్స్ అయితే ఈజీగా ప్రతి నెల అయితే కొనుక్కోవచ్చు కదా! మనం గోల్డ్ బెస్టా? లేకపోతే సిల్వర్ బెస్టా? అంటే మన అవసరానికి తగ్గట్టు మనకు 2 బెస్టేనండి. నేనేం చెప్తా అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 2 కాంబినేషన్ ప్రకారం అయితే తీసుకున్నారనుకోండి ఇంకా చాలా ఈజీ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ గోల్డ్ మొత్తం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా కొంచెం సిల్వర్ మీద, కొంచెం గోల్డ్ మీద కూడా 2 మీ దగ్గర రూ. 1000 ఉంటే 500 గోల్డ్ మీద, ఒక 500 సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి చాలా బావుంటుంది. గోల్డ్ వచ్చేసి లాంగ్ టర్మ్స్ అండి. మనకు వెడ్డింగ్‌కి, ఎమర్జెన్సీకి బెస్ట్‌గా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయడానికి దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే కొంచెం కష్టంగా అనుకుంటారు. కానీ చాలా ఈజీగా అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. అలాగే సిల్వర్ విషయానికొచ్చేస్తే గనక సిల్వర్ అనేది చాలా బెస్ట్. క్వాంటిటీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. గోల్డ్ క్వాంటిటీ కొంచెం తక్కువగా వస్తుంది. కాబట్టి ఇది సిల్వర్ అయితే గనక బిగినర్స్‌కి చాలా మోటివేషన్ లాగా ఉంటుందండి. అంటే స్టార్టింగ్‌లో పెళ్ళైన కొత్తలో ఎవరైనా గోల్డ్ మీద దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారనుకోండి, గోల్డ్ అంటే ఎక్కువ అమౌంట్ కాబట్టి సిల్వర్ నుంచి స్టార్ట్ చేస్తే గనక వాళ్ళకు ఒక 2 నెలలకి వాళ్ళకి తెలిసిపోతది. ఓకే. మనం కొనగలమని. ఈ 2 నెలల డబ్బులతో 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది ఒక ఐడియా అయితే వస్తుందండి. ఇలా మీకు 2 బెస్టే. ఎప్పుడైనా కానీ గోల్డ్ బెస్టా? గోల్డ్ కొనాలా? సిల్వర్ కొనాలా? అనే ఆలోచన వచ్చింది అంటే మీకు ఏది ఎక్కువగా అవసరం పడుతుంది? అంటే మీకు ఆల్రెడీ సిల్వర్ ఐటెమ్స్ ఉన్నాయండి. పూజవి గానీ, మీకు గజ్జెలు అలాంటివి ఉంటాయి కదా! సిల్వర్‌వి అవన్నీ ఉన్నాయి. ఇక అంటే గోల్డ్ కాయిన్స్ తీసేసి గోల్డ్ బార్స్ తీసి పెట్టేసుకోండి సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు గోల్డ్ అన్ని వస్తువులుంటే గోల్డ్ బార్స్ తీసుకోండి. మాకు గోల్డ్ కొంచెం తక్కువగా ఉందంటే సిల్వర్ ప్రతి నెల కొనే బదులు 3 నెలలకు, 4 నెలలకు కలిపి గోల్డే కొనుక్కుంటే సరిపోతుంది. అంటే నా ఐడియా అయితే ఇలా ఉంటుందండి. అందుకు చెప్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ 2026లో గురు పుష్యమి ఉన్న రోజులు ఏ నెలలో ఉన్నాయి, ఏ రోజు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం మీదకి ఒకటే వీడియో అయితే చేస్తానండి. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మీకు అసలు గురు పుష్యమి యోగం అనేది తెలీదు కదా! దాంట్లో వీడియోలో ఫుల్ డీటెయిలింగ్‌గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరంగా అయితే వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. గురుపుష్యం యోగంలో అంటే గురుపుష్యం ఉన్న టైమింగ్స్‌లో మీరు గోల్డ్ కొంటే కంపల్సరీ అండి మీకు ఏదైనా ఒక నమ్మకంగా ఏదైనా కానీ నమ్మకంగా చేయాలండి. గురుపుష్యం ఉన్న టైంలో మీరు గోల్డ్ ఒక చిన్నది కొన్నా కూడా దానికి డబల్ అయితే కంపల్సరీ కొంటూనే ఉంటారండి. నేనైతే ఇది నేను అంటే నేను ఆల్రెడీ ఇది చేస్తూ ఉన్నాను. నాకు చాలా గోల్డ్ అయితే అంటే ఎక్కువ కాదు అలాగా అంటే ఎక్కువ గ్రామ్స్ కాకపోయినా అప్పటికి ఇప్పటికి కొంచెం అయితే బెటర్‌గానే కొంటూ ఉన్నానండి. కాబట్టి నాకు మంచిగా అనిపించిందని నేను నెక్స్ట్ వీడియో అయితే అది డీటెయిలింగ్‌గా చేద్దాం ఒక వీడియో అని అనుకున్నాను. వీడియో కంపల్సరీ చూడండి. మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.